అమ్మాయి ప్రవల్య ప్రొడక్షన్ డిజైనర్. ఓకే, ఈ మూవీకి చాలా బాగా చేస్తారు. అమేజింగ్. ఏమీ తెలియలేదు సెట్స్ అవి అని. హిమాలయస్ అవి చాలా బాగా తీస్తారు. స్టోరీ కూడా అర్థమైంది. చాలా బాగుంది. ఎట్లుంది మేడం? అంటే విశ్వసేన గారి గెటప్ చూడడానికి ఎట్లా ఏమనిపిస్తుంది? బాగుంది. బాగా చేశారు. విశ్వక్ గారు చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. సో ఎట్లుంది? సాంగ్స్ ఏమన్నా, మ్యూజిక్ ఏమన్నా? మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. భయ్యా ఒకటే చెప్తాను భయ్యా, భీమా సినిమా గామి అటర్ ఫ్లాప్ అనుకున్నాను, భీమా సినిమా కూడా అటర్ ఫ్లాప్ భయ్యా. ఏం బాగాలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఒక గోపీచంద్ గారు బుర్ర పని చేయట్లేదంటే ఇద్దరు గోపీచంద్రులు భయ్యా. బాలే సినిమా, బాలే, మొత్తం వరస్ట్గా ఉంది. ఒక స్క్రీన్ ప్లే లేదు. సేమ్ ఇదే చూసాను భయ్యా. అయిపోయింది, మేము చూస్తాం, బయటకు వచ్చాం బోర్ కొట్టి. అర్థమైందా? సినిమా మధ్యలోంచి వస్తాను భయ్యా. వేస్ట్ భయ్యా, ఏది నచ్చలేదు నాకు, ఏది నచ్చలేదు. ఇంకోటి చెప్తాను కదా, మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారట. ఎలాగో రివ్యూవర్స్ ఉన్నారో పాజిటివ్గా చెప్తారులే ఫేమస్ అవడానికి అని చెప్పేసి. మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ చెప్తాను, ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్. అర్థమవుతుంది కదా? ఎగ్జాక్ట్లీ, మాకు రూపాయి ఇవ్వలేదు. సినిమా చూసి మాకు బోర్ కొట్టి మధ్యలో వస్తాం బయటికి. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్లీ. డౌటా నీకు? డౌటా? ఇవ్వండి భయ్యా, డబ్బులు ఇచ్చితే మాకు ఇవ్వండి భయ్యా. మాకు అర్థం కాక అడుగుతాను. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎవరి దగ్గర ఏటీ తీసుకోలేదు. సినిమా పెద్ద ఏం లేదు, సేమ్ రొటీన్ స్టోరీ, రొటీన్గా ఉన్నాయి. ఏదో కొద్దిగా పోలీస్ క్యారెక్టర్తో కొంచెం ఏదో ట్రై చేద్దామని చూసారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ గోపీచంద్ గారు ఏంటండి, ఎవరు చెప్పాడండి అది డబ్బులు ఇవ్వట్లేదని? మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారని మాత్రమే చెప్పాను అంతే. సో మళ్ళీ అదే ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ చాలా బాగుందండి. వెన్నెల కిషోర్ గారు, గురువు గారు అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి? బాగుందని కావాలా, బాగాలేదని కావాలా? చెప్తున్నా, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. అర్థమైందా? ఒక పాయింట్. బీజిఎం బొక్క. ఓకేనా? స్క్రీన్ ప్లే పెద్ద ఏం లేదు. ఓకేనా? 4. 5ది స్టోరీయే లేదు, రొటీన్ స్టోరీ. ఓకేనా? డ్యూ రోల్ అది. ఎగ్జాక్ట్లీ భయ్యా, కరెక్ట్గా చెప్పు. ఇది ఒక స్కందా భయ్యా, ప్లీజ్. అస్సలు వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ భయ్యా. నడుము చూపించినంత మాత్రం బాగుందని చెప్పాలా? నీకు అన్నీ చూపించి నచ్చుతాయి భయ్యా. సినిమా ఫ్లాప్ అంతే, ఇంకా నన్ను ఇంకేం అడగొద్దు. ఎందుకు అట్లా చెప్తావు? ఎగ్జాక్ట్లీ, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. మనం ఒకరితో పోర్ పని చేయాలంటే ఇద్దరు భయ్యా. రొటీన్ స్టోరీ అంతా రొటీను. ఇంకంతే, ఇంకేం చెప్పలేను. ఇంకా చెప్పు, ఏం చెప్పాలనుకుంటే. ఎవరు ఒపీనియన్ ఆలేదన్న, మనం ఏం చెప్తాం చెప్పు. సరే, నాకైతే మంచిగా అనిపించింది అన్న. సినిమా అంటేనే రొటీన్, అర్థమైందా? సినిమా అంటేనే రొటీన్. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ అంతే. యూ హ్యావ్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. హూ యు వాంట్ టు జడ్జ్. అరే సినిమా అంటే ఎక్స్పీరియన్స్ అన్న, అర్థమైందా? కనీసం మన గోపీచంద్ చూసి ఒక 10 కోట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీబడి టు ఇన్వెస్ట్? సింప్లీ భీమా సినిమా ఈజ్ సూపర్ ఫ్లాప్ మూవీ, దట్స్ ఇట్. సో whoever whatever. भैया साइड में रुको, भैया साइड में रुको. చాలా రోజుల తర్వాత నా సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ చూడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ నుంచి, యూట్యూబ్ నుంచి, వెబ్ సిరీస్లు, బిగ్ బాస్ నుంచి ఒక మూవీ రిలీజ్ అయింది అది. సో అలాంటిది చాలా రోజుల తర్వాత ఒక మూవీ థియేటర్కి వచ్చి నా మూవీ రిలీజ్కి ఇలా ఆడియన్స్తో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా మంచిగా అనిపించింది. భీమా సినిమా అయితే సూపర్గా ఉంది, అదిరిపోయింది, మామూలుగా లేదు సినిమా మటుకు. అది గోపీచంద్ గారు క్యారెక్టర్ డబుల్ యాక్షన్ మటుకు సూపర్గా ఉంది. గోపీచంద్ గారు గుడి కోసం, పిల్లకాయల కోసం పిల్లకాయలను చంపుతున్నారని చెప్పి తన ప్రాణాలను అర్పించారు సినిమాలో. అది హైలైట్. క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా హైలైట్. క్లైమాక్స్ సీను గోపీచంద్ గారి ఆత్మ తన తమ్ముడి శరీరంలో ప్రవేశించడం, అసలు ఆ సీను గోపీచంద్ గారి పక్కన ఇంకో గోపీచంద్ గారు ఆత్మ నిలబడేది ఇంకా హైలైట్. చాలా బాగుంది. ఎలా అనిపిస్తే అయితే సూపర్గా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తా సినిమా.
ఇట్టే ఈ సినిమా ఇట్టే బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా బాగా నచ్చింది సినిమా. మాస్ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ అద్దరిపోయింది అసలు. ఫైట్స్ కానీ అయితే పంచ్ పవర్ అద్దరిపోయింది, అయితే మామూలుగా ఉండదు అది సినిమా మటుకు. ఓకే డన్. లేదండి, ఫ్యామిలీ స్టోరీ మంచిగా ఉంది, బాగుందండి. నేను బాబు మూవీ చూశానండి. బాబా బుల్సెట్ అర్జున్ కళ్యాణ్ మంచిగా చేశాను. ఫ్యామిలీస్ ఏది వల్గర్ లేదు, బాగుంది, మంచిగా చూడవచ్చు. మంచిగా చేశారు, అందరూ బాగా చేశారు. ఎవ్వరు సూపర్ ఉందండి, బాగుందండి. అన్ని సాంగ్స్ సూపర్ ఉన్నాయి, ఇంకేం చెప్పలేము. గోలీమార్లా చూసిన సినిమా మళ్ళీ ఇప్పుడు చూసిన గోలీమార్లా ఎట్లా గోపిచందన్ యాక్టింగ్ ఉందో మళ్ళీ ఈ సినిమాలో మాత్రం చింపేసిన. ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఒక మంచి స్టోరీ. ఇప్పుడు ఈ సినిమాలు ఏంటంటే మనం సినిమాకి పోతే కామెడీ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, ఫైటింగ్ సీన్స్ కావాలా. దీంట్లో కామెడీ ఉంది, యాక్షన్స్ ఉంది, మంచి రొమాన్స్ ఉంది, మంచి కంటెంట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఏమన్నా నవ్వుకున్నాను, మస్తు ఉంటాయి ఆ పోలీస్ స్టేషన్లో ఆ సీన్స్ కానీ, ఆ హీరోయిన్ కానీ. మళ్ళీ ఏంటంటే ఎంట్రీలో వెన్నెల కిషోర్ గారు ఉంటారు, ఆ కామెడీ మాత్రం చంపేసిన అని చెప్పుకోవచ్చు భయ్య. ఇంకోటి చమ్మక్ చంద్ర గారు, రఘు గారు, వాళ్ళిద్దరు అంటే కాంబినేషన్లో, ముగ్గురి కాంబినేషన్ నాకే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే గోపిచందన్ ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేదు, ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. సెకండ్ హాఫ్లో మాత్రం గూస్ బంప్స్ వస్తాయి అన్న, ఒక్కొక్క సీన్స్ సీక్వెల్స్ కూడా సూపర్ ఉంటుంది. ఒకటే చెప్తా బ్రో, ఇలాంటి సినిమా మిస్ అయితే మాత్రం వేస్ట్. శివరాత్రి ఒక మంచి భీమా సినిమాతో వచ్చింది. జై శివయ్య. బాగుంది, ప్లీజ్ అండి వెళ్ళిపోతాను. బాగుంది బాగుంది, ప్లీజ్ ప్లీజ్ బాగుంది, చాలా బాగుంది. హీరో ఎలివేషన్ బాగుంది, నాకు నచ్చింది. కొట్టా ప్లీజ్ అండి. హీరో ఎలివేషన్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, క్యారెక్టర్ బాగుంది, పోలీస్ క్యారెక్టర్ చాలా నచ్చింది. డిఫరెంట్గా బాగుంది. బ్రదర్స్ బాండింగ్ ఒకటి, డివోషనల్ అంతా బాగుంది. యాక్టింగ్ అఖండకి దీనికి సమ్ రిలేషన్ లేదు లేదు బాగుంది. అంటే అలా కంపారిటివ్గా కాకుండా బాగుంది. సాంగ్స్ పర్లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.